ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేపు విచారణకు రావాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవకు సిట్టు నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో రజత్ భార్గవ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారాయన. కొద్ది కాలం క్రితమే ఆయన ఐఏఎస్ పదవి నుంచి రిటైర్ అయ్యారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేపు విచారణకు రావాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవకు సిట్టు నోటీసులు జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఏదైతే ఇక లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇక ఇప్పటికీ ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో పలువురు నిందితులను అయితే కనుక ఇటు సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడం, అదేవిధంగా విజయవాడ సబ్ జైలుకి అయితే తరలించడం కూడా జరుగుతోంది. ప్రధానంగా ఏదైతే ఈ యొక్క ఇప్పటికే ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డిని సైతం కూడా ఇక చిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడం కూడా జరుగుతోంది. అయితే ఇక మరోవైపు చూసుకున్నట్లయితే కనుక అనూహ్యంగా అయితే కనుక వెలుగులోకి మరో సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ పేరు కూడా ఇటు తెరపైకి వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఈ యొక్క పాలసీల్లో భాగంగా ముడుపులు ముట్టాయంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి టెక్నికల్ ఆధారాలతోటి సిట్ అధికారులు అయితే కనుక ఈ యొక్క రజత్ భార్గవ్ కి నోటీస్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. విచారణకి రేపు రావాలంటే కూడా సిట్ కార్యాలయానికి రావాలంటే నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో అయితే కనుక కీలక మార్పులు అయితే చోటు చేసుకున్నాయని కూడా తెలుస్తోంది. ఎందుకంటే సిట్ అధికారులు దూకుడు పెంచుతున్నటువంటి పరిస్థితులు అయితే కనుక నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఐఏఎస్ అధికారుల పాత్రపై కూడా ఇటు సిట్ అధికారులు అయితే కనుక దూకుడు పెంచినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో ఏదైతే పాలసీ రూపకల్పనలో భాగంగా ఏదైతే ఇటు కమిషన్ లో అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి చేస్తున్నటువంటి చర్యలపై కూడా ఇటు ఎందుకని ఐఏఎస్ అధికారులు మౌనం వహించారు. ఎందుకంటే రూపకల్పనలో భాగంగా ఇటు రాజశేఖర్ రెడ్డి పాత్రపై ఐఏఎస్ అధికారులు ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు చేయకుండా ఇటు రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి పాలసీని ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా డిస్టిలరీస్, ఎటువంటి అనుభవం లేనటువంటి డిస్టిలరీ కంపెనీస్ కి డిస్టిలరీస్ ఇవ్వడంపై కూడా ఎందుకని మౌనం వహించారు ఐఏఎస్ అధికారులు. ఇవన్నీ కూడా టెక్నికల్ ఆధారాలతో పూర్తి స్థాయిలో రేపు విచారించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. విచారణ అనంతరం కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో సైతం కూడా హాజరుపరిచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఈడీ సైతం కూడా మరోవైపు ఈ యొక్క కేసును విచారిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు సిట్ అధికారులు ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఒక్కొక్కరి పేర్లు అయితే కనుక వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు మరో తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఐఏఎస్ అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే అసలు ఐఏఎస్ అధికారుల పాత్రపై కూడా ఇటు సిట్ అధికారులు ఎక్కువగా అయితే కనుక దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.